గొర్రెలు కాసుకునే పిల్లోడే. కానీ ప్రభు ఆత్మ బలముగా ఆయన మీదికి దిగి వచ్చినప్పుడు పెద్ద సింహాన్ని పట్టుకొని చీల్చవతల పడేశాడు. గర్జించు సింహాన్ని కూడా చీల్చవతల పడేసే బలము నా దేవుని ఆత్మ నీకు నాకు ఇస్తాడు. అలాంటి ఆత్మను మనకు అనుగ్రహించాడు. అలాంటి శక్తిని మన మీదికి పంపగల ఆత్మను మనలోనే ఉంచాడు, మనతోనే ఉంచాడు. ఆ ఆత్మ నీకు శక్తిని ప్రసాదించాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఆపత్కాలమందు నువ్వు శ్రమ కొలిమిలో ఉన్నా, శోధన కొలిమిలో ఉన్నా అన్నాను. శరీర క్రియలు చేసే శోధన నీకు వచ్చింది, ఏదో ఒక సన్నివేశం ఎదురైంది నీకు, అక్కడ నువ్వు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది, నువ్వు పాపంలో పడే ఛాన్స్ ఉంది. అలాంటి సన్నివేశం ఒకటి సడన్గా నీకు క్రియేట్ అయింది. నిజంగా నీకు దాని మీద ఇష్టం లేకపోతే, దాని మీద నీకు వాంఛ లేకపోతే, దాని మీద నీకు ఆలోచన లేకపోతే, ఒక్క మాట ఆ విషఘడియలో ఒక్క మాటను నువ్వు దేవుణ్ణి, దేవా దయచేసి నన్ను కాపాడమనను. దేవుని బలమైన శక్తి నీ మీదికి వచ్చి ఆ శోధన తప్పిపోతే అప్పుడు అడుగు. అయితే నీవు హృదయపూర్వకంగా అడగాలి. కానీ దాని మీద నీకు వ్యామోహం ఉందనుకో, ఖచ్చితంగా నువ్వు ఆ ప్రార్థన చెయ్యవు. తమ్ముడా నువ్వు చెయ్యవు, అవతల వచ్చి కాస్త హడావుడి చేస్తా ఉందనుకో, నువ్వు కూడా దేవా నన్ను తప్పించవా అని అడుగు. ఒక్క మాట అడుగు, నీకు ఆ శోధన తొలగిపోతే అప్పుడు అడుగు. అద్భుతం జరుగుద్ది అక్కడ, అంతే. అయితే ఆ సన్నివేశం నీకు ఎదురైనప్పుడు నీ దగ్గర నుండి వచ్చే రియాక్షన్స్ని దేవుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మహాశక్తి సంపన్నుడు ఏ స్థితిలో నుంచైనా నిన్ను కాపాడగలడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? శత్రువు యొక్క బలాన్ని గురించి మాట్లాడి, వాడి తంత్రాలను గురించి మాట్లాడి ధైర్యం చెప్తున్నాడు. తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి అన్నాడు. శోధనలో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, ఏ విధమైన సన్నివేశంలో ఉన్నావు, నీకు జ్ఞానం సరిపోవట్లేదా, దేవుణ్ణి అడగొచ్చు. నువ్వేమి లేదు, మొర్ర పెట్టడం. అబ్బా నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ సన్నివేశంలో ఉన్నా, అయ్యా నాకు ఇక్కడ శక్తి చాలట్లేదు, నా జ్ఞానం చాలట్లేదు, నీ ఆత్మ సహాయమును పంపు, దయచేసి నన్ను కాపాడమని ఒక్క మాట నువ్వు అడిగితే, యేసు నామములో నువ్వు అడిగితే ఆయన శక్తి తక్షణమే నీ మీదికి దిగొచ్చింది. ఇది వాస్తవం. హల్లెలూయా. ఒక పక్క కాపుదల పెట్టాడా, దూతల కాపుదల పెట్టాడా, అన్ని రకాలు నీకు దేవుని పరిశుద్ధాత్మనిచ్చాడా, ఇన్ని చేసి కూడా నీకు ఇంకా శక్తి జాలకపోతే, ఈ పోరాటంలో నువ్వు ఎక్కడన్నా కృంగిపోతే ఒక్క మాట నాకు మొర్రపెట్టు, నేను ఎంటర్ అవుతా సీన్లోకి అంటున్నాడు ఆయన. అందుకే భక్తులు శోధనలు ఎదురైనప్పుడు ఇక అయిపోయాంరా అనుకున్నప్పుడు దేవునికి ఏం మొర్రపెట్టారు. ఆపదలో వారు ఆయనకు మొర్రపెట్టిరి, ఆయన వారి మొర్ర ఆలకించి వారిని విడిపించెను, వారున్న బాధలన్నిటి నుండి వారిని విడిపించెను. ఎంత అద్భుతమైన మాట అంటే, ఎంత అద్భుతమైన మాట అంటే నిరంతరం చదువుకోవాల్సిన మాట అది. బలవంతుడు శక్తివంతుడైన దేవుడు నీకు తోడై ఉన్నాడు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. నీ శక్తి చాలేదా, నీ జ్ఞానం చాలేదా, నీ బలం చాలేదా, నీ ఐడియా పనికి రాలేదా, నీకు తెలివి చాలేదా, నీకు సామర్థ్యం చాలేదా, డోంట్ వరీ. అవన్నీ నిక్కటముగా కలిగి ఉన్న దేవుని వైపు చూసి ఒక్క మాట అడగటం నేర్చుకున్నావు. ఎలాంటి సిచ్యువేషన్లో, ఎలాంటి సన్నివేశంలో. ఇవన్నీ నేను ప్రాక్టికల్గా అనుభవించకుండా చెప్పట్లా. భయము కలిగిన వేళ దేవుణ్ణి ఆశ్రయించా, నా అనుభవం చెప్తున్నా. భయము కలిగిన వేళ దేవుణ్ణి ఆశ్రయించా. దేవా ఇదిగో ఈ వార్తను బట్టి నేను భయపడుతున్నాను, ప్రభువా నన్ను కనికరించు, ఈ సమయంలో నాకు ధైర్యం ప్రసాదించు, నాకు బలమి, నన్ను బలపరచంటే దేవుని మహాశక్తి నా మీదికి దిగి వచ్చింది. అప్పటిదాకా కలత చెందిన నేను ఆ తర్వాత మళ్ళా తిరిగి తెప్పరిల్లి మళ్ళా నార్మల్ పొజిషన్కి రావటం అనేది అనేక సార్లు చూశా. ఈ సమయంలో మీకు తెలుసా, అసలు నాకు మహాసిగ్గు. అసలు ఇక్కడ నిలబడి దేవుని వాక్యం, ఇక్కడ కూర్చొని దేవుని వాక్యం చెప్పటం ప్రపంచ 7 వింతల్లో ఇది 8వ వింత. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అంత సిగ్గు. ఆడోళ్ళు వేదిక దగ్గరకు వచ్చి మైకు తీసుకొని సాక్ష్యం చెప్తుంటే వీళ్ళకి ఎంత ధైర్యం. కనీసం మందిరంలో కానుకేయటానికి లేచి వెళ్ళేటప్పుడు కూడా దాక్కొని పోయి గుట్టుగా వేసి వచ్చేవాడు. అంత సిగ్గు.
అలాంటి వాడిని సిగ్గు శరం లేకుండా సిగ్గు శరం లేకుండా మనం ఎలా బతకూడదు అలా బతకూడదు, సిగ్గు కలిగి బతకాలని సిగ్గు లేకుండా ధైర్యంగా దేవుని వాక్యం చెప్పేటట్టు దేవుడు సహాయం చేశాడు. ఎన్నిసార్లు నాకు బలమును దయచేశాడో కృంగిపోయిన వేళల్లో అధైర్యపడింది. నేను చెబుతున్నా, వాడు ఎంతటి మంత్రగాడైనా, ఎంత తంత్రగాడైనా, ఎంతటి ప్రయోగ శక్తి కలిగిన వాడైనా ఎలాంటి దురాత్మను నీ మీద వదిల్లే. నువ్వు అడగాల్సింది ఒక్కటే, ప్రభువా ఇలాంటి ప్రయోగతంతు నా మీదికి చేస్తూ ఉన్నారు, పని కట్టుకొని డబ్బులు వెచ్చించి రిస్కులు చేసి నానా బాధలు పడి నా పతనాన్ని చూడాలి, నాశనం చేయాలి, ఇలాంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. నా తండ్రి నాకు కృపనీయవా, నన్ను కాపాడవా అని ఒక్క మాట అడుగును. వాడు ఎలాంటి శక్తిని నీ మీదికి రేపి పంపిన శక్తులన్నిటి మీద అధికారం కలిగిన మహాశక్తి మన యేసయ్య. ఆయన కలిగి ఉన్నాడు. ఏ ప్రయోగతంతులైనా సర్వనాశనం అయిపోతాయి, ఆయన దగ్గర నిలబడగలిగేది ఏదీ లేదు. కలత చెందాల్సిన అవసరంలా, భీతి చెందాల్సిన అవసరంలా, కలవరపడాల్సిన అవసరంలా. ఎన్ని శక్తులైనా సరే అన్నీ ఆయన పాదాల కిందే ఉన్నాయి, అన్నిటికి పైన ఆయన ఉన్నాడు. దీన్ని బట్టి మీకు బలం కలుగుతుందా, ఇంకా దడ కలుగుతుందా? ఎంతమందికి బలం కలుగుతుందో కొంచెం, ఎందుకంటే మీ ముఖాలు చూస్తే బలం కలుగుతున్నట్టు లేదు, ఉన్న బలం పోయి నీరసం వస్తున్నట్టుగా ఉంది. అట్లేం లేదుగా. గుండె చెదిరిన వేళ, భయము కలిగిన వేళ, బాధ కలిగిన వేళ, అర్థం కాని వేళ, ఇప్పుడు ఈ సమయంలో నేను ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నప్పుడు ప్రతి ఘట్టంలో నేను నేర్చుకున్నది ఆయనకు మొర్ర పెట్టుట. భూమి మీద పరుగు పందెములో, యుద్ధరంగంలో ఉన్నప్పుడు తండ్రి బిడ్డకు సాయం చేయలేడు. కానీ పరలోక తండ్రికి ఆ సౌకర్యం ఉంది. ఆయన నీకోసం దూతల్ని పంపటము, పరిశుద్ధాత్మని ఇవ్వటం, నిన్ను వెన్నంటి కాపాడటమే కాదు, నువ్వు పిలిస్తే తక్షణమే నిన్ను ఆదుకునే శక్తి కూడా కలిగి ఉన్నాడు ఆయన. మీలో కొంతమందికి ఒక డైలాగ్ వచ్చింది, అట్లయితే చాలా రోజుల నుంచి పిలుస్తున్నామని, నన్ను ఎందుకు ఆదుకోలేదని. చాలా రోజుల నుంచి పిలుస్తున్నానన్నా, నన్ను ఎందుకు ఆదుకోవటంలా మరి దేవుడు అని. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆ శ్రమానుభవం నీకు అవసరమైనప్పుడు నువ్వు మొర్ర పెట్టినను అవసరతను బట్టి మౌనం వహిస్తాడు. అర్థమైందా నేను చెప్పింది? మనలో కొన్ని దేవుడు అనుగ్రహించిన శక్తులు ఉంటాయి, దేవుడిచ్చిన శక్తులు మనలో. ఆ శక్తులు, దేవుడు మనకు అనుగ్రహించిన ఆ ప్రభావం మనలో నుంచి బహిర్గతం కావాలంటే కొంచెం నలుగుడు అవసరం మనకు. ఒక్కోసారి ఆ నలుగుడు మనకు ఏర్పడినప్పుడే మనలో నిద్రాణమైన శక్తులు మేలుకుంటాయి. ఇది ఒక రహస్యం. దేవునికి స్తోత్రం. నాకు తెలిసిన ఒక స్త్రీ ఉంది. ఇక ఆమెకి భర్తే ప్రపంచం, భర్తే లోకం, భర్తే జీవితం, భర్తే సమస్తం, ఇక అంతా భర్తే. ఆమె బ్రతుకంతా భర్తే, ఆమె దేవుడు కూడా భర్తే. ఊహించని రీతిలో దేవుడు ఆమె భర్తను తీసుకున్నాడు. ఒక్కసారిగా బలహీనురాలైన ఆ స్త్రీ హతాశురాలైంది. ఇక నెక్స్ట్ డేని ఊహించుకోలేకపోతుంది. ఎందుకంటే ఆమెని ఇంటి నుంచి కాలు బయట పెట్టకుండా మొత్తం ఆయనే చూసుకుంటాడు. అసలు దేని గురించి ఆలోచించే పని లేదు. ఫుడ్ దగ్గర నుంచి, సంపాదించే దగ్గర నుంచి, ఆమె వస్త్రం దగ్గర నుంచి, పిల్లల బాధ్యత దగ్గర నుంచి ప్రతిదీ ఆయనే చూసుకుంటాడు. అలాంటి సమయంలో ఆమె ఎంత బలహీనరాలుగా ఉందంటే, చాలా విషయాలు చదువుకున్నప్పటికీ కూడా పట్టింపు లేకుండా ఉంది. అవంత అవసరం లేదు నాకు అన్నట్టుగా తనకు దేవుడిచ్చిన శక్తులన్నీ నిద్రపోయేటట్టు అయిపోయిందండి. ఎప్పుడైతే ఆయన్ని దేవుడు తీసేసుకున్నాడో, ఎప్పుడైతే ఆయన పిలిచాడో, ఇక నెక్స్ట్ డే నుంచి ఇక ఆయన లేడుగా. వాట్ నెక్స్ట్? మరో రోజు ఊహించలేకపోయింది, దిగులు పడింది, ఏడ్చింది. వారం అయింది, 10 రోజులైంది, 15 రోజులైంది, 20 రోజులైంది. ఇక ఒత్తిడికి గురైంది. పిల్లలు, వాళ్ళ బాధ్యతలు, భారాలు, ఎట్లా మీకు తెలుసా? అప్పటిదాకా భర్త ఏది చెప్పినా నా వల్ల కాదు, నేను చేయలేను, నాకంత తెలివి లేదు, నేను పోలేను అని మాట్లాడి ఈ మనిషి ఒక్కసారిగా వీరవనితిలాగా లేచి టోటల్ కుటుంబం మొత్తాన్ని నిలబెట్టే సామర్థ్యంలోకి వచ్చింది. అంటే ఆ శక్తి ఆమెలో ఉంది.
సమాజాన్ని ఢీకొట్టే శక్తి, పిల్లల్ని బతికించుకోగల శక్తి, కుటుంబాన్ని లాక్కు రాగల శక్తి. పురుషుడు లేకపోయినా కుటుంబానికి స్త్రీయే ఒక మగవాళ్లాగా, వెన్నుదన్నులాగా నిలబడేటువంటి దమ్ము ఆమెలో ఉంది. కానీ ఆమె భర్త ఉన్నప్పుడు ఆ శక్తి అంతా నిద్రాణంగా ఉంది. అతను ఎప్పుడైతే దాటి అవతలికి వెళ్ళాడో ఆమెలో నిద్రాణమై ఉన్నటువంటి ఆ శక్తి మేల్కొని కుటుంబం మొత్తానికి బాసటైపోయింది. ఇప్పుడు ఆమెలో నుండి ఆ శక్తి వెలువడాలంటే ఈ నలుగుడు ఆమెకి అవసరమై ఉంది. కొంతమంది పురుషులు ఉంటారు, వాళ్ళ పరిస్థితి కూడా అంతే. వాళ్ళలో దేవుడు సిద్ధపరిచినటువంటి శక్తుల్ని వాళ్ళు రన్నింగ్లో తీసుకురారు. కొన్ని పరిస్థితులను రప్పించి దేవుడు నలగొట్టి వాళ్ళకి దేవుడిచ్చిన పవర్ వాళ్ళ నుంచి బయటికి వచ్చేటట్టు చేస్తాడు. తెలుసుకోండి సంగతి. మామూలుగా రాదు అది నీలోంచి బయటికి. నీకు అన్ని పరిస్థితులు సజావుకుంటే శుభ్రంగా నిద్రపోతావు అప్పనంగా తిని. నీలో నిద్రాణమై ఉన్నటువంటి శక్తులు మేల్కొన్నావు. అందుకే నీ తుప్పు వదిలేటట్టు కొన్ని పరిస్థితులు రప్పించి నువ్వు జూలు విదిల్చేటట్టు చేస్తాడు నా దేవుడు. కొన్నిసార్లు కావాలనే కొన్ని నలుగుళ్ళు మనకు అనుమతించినప్పుడు మాత్రం నీ మొర్రకు జవాబు రాదు. అది అవసరమైతే ఆన్సర్ ఇవ్వడు. ఈ నలుగుడు నీకు అవసరం రా బాబు, నువ్వు ఇక మొత్తుకున్నా కూడా కాదు, నువ్వు కొద్దిగా తయారు కావాలి, నీకు ఆ నలుగుడు అవసరం, నీలోంచి ఉన్న సరుకు బయటికి రావాలి, నువ్వు కాస్త తప్పదురా అబ్బాయి అని అప్పచెప్తాడు. స్త్రీలని అప్పచెబుతాడు, పురుషులను అప్పచెబుతాడు. అవసరాన్ని బట్టి మాత్రమే కొన్నిసార్లు నలుగుడికి అప్పగిస్తాడు. ఎందుకంటే మనలో నిద్రాణమైన శక్తుల్ని మేలుకొల్పడానికి తప్ప ఆపదలో నిన్ను వదిలిపెట్టే అన్యాయస్తుడైతే కాదు. కొన్ని చేదైన ఘట్టాలు నీకు ఎదురు కావాలి. వాటిని తట్టుకొని నువ్వు నిలబడితే పిరిగితనం అనేది వదిలిపోయి ధైర్యం అనేది ధరించుకోగలుగుతావు. అలాంటి కొన్ని ట్రైనింగ్కి సంబంధించిన అనుభవాలను మినహాయించి మిగిలిన ఏ ఘట్టంలో కూడా దేవుడు నీ చెయ్యి వదిలిపెట్టడు, నీ మొరను దాటిపోడు. నీకు శక్తి కొంచెమే అయినా నాకు మహాశక్తి ఉంది. కాబట్టి నీ శక్తిని బట్టి నువ్వు అధైర్యపడొద్దు. నా శక్తి వైపు చూసి నువ్వు శక్తి పొందు, నువ్వు బలం పొందు. బలం అన్నా శక్తి అన్నా ఒకటే. దేవునికి స్తోత్రం. ఎటు చూసి శక్తి పొందమన్నాడు? నా వైపు చూసి. ఆయన వైపు చూసి రక్షణ పొందటమే కాదు, ఆయన బలం వైపు చూసి మనం బలం తెచ్చుకోవచ్చు.